రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. రోడ్డు మార్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. హన్మకొండ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రైట్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి 3 గంటలకైతే ఏరియల్ సర్వీస్ పూర్తయిన తర్వాత ఇటు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కి అయితే హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన కాన్వాయ్ లో ఇటు ముంపు ప్రాంతాలకు బయలుదేరారు. ప్రస్తుతం ఇటు 100 ఫీట్ రోడ్డు దగ్గర ఉన్న సమ్మాయి నగర్ లో ఉన్నారు. ప్రస్తుతం సమ్మాయి నగర్ లో ముంపు ప్రాంతాల బాధితులతో ప్రస్తుతం మాట్లాడడమే కాదు ఇటు ముంగిపోయిన ఇది ధ్వంసమైన ఇళ్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఇటు మంత్రి కొండతో పాటు ఇటు హన్మకొండ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు సిపి సతీష్ కూడా ఉన్నారు. మొత్తం ముఖ్యమంత్రి స్వయంగా ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సమ్మాయి నగర్ లోని ఏవైతే ఇల్లు ధ్వంసం అయిపోయాయో స్వయంగా ఇళ్లలోకి వెళ్లి ఆ ధ్వంసమైన ఇళ్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి బాధితులతో మాట్లాడుతున్నారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ తర్వాత మనం పోతన నగర్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి మొత్తం ముంపు ప్రాంతాలు సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో ఎమ్మెల్యేలతో మంత్రులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటు బాధితులతో మాట్లాడిన తర్వాత ముంపు ప్రాంతాలు పర్యటించిన అనంతరం ఆల్రెడీ ఏరియల్ సర్వే చేయడంతో కొంత అధికారులతో మాట్లాడి ముంపుకు సంబంధించిన కారణాలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, మొత్తం ముంపు నుంచి వరంగల్ నగరాన్ని రక్షించాలంటే ఏ కార్యక్రమాలు చేయాలనే విషయం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడి సమ్మయ్య నగర్ నుంచి తిరిగి కాన్వే ద్వారా మరొక కాలనీకి వెళ్ళడానికైతే ముఖ్యమంత్రి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ సమ్మయ్య నగర్ ప్రజలతో కూడా కొంత మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత అయితే కొంత ఉత్కంఠగా అయితే కొనసాగుతుంది. ఇటు ప్రజలు కూడా సమస్యలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. కొంత అధికారులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఈ పర్యటన కొనసాగించనున్నారు? అధికారులతో చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఈ నష్టపరిహారాలకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఏమంటారు? ప్రస్తుతం అయితే ఇటు ఏరియల్ సర్వే ద్వారా ప్రస్తుతం నష్టం ఎలాంటి నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పంట నష్టంతో పాటు ఇటు వరంగల్ నగరానికి ఎక్కడెక్కడ ముంపు జరిగింది, ముఖ్యంగా రోడ్లతో పాటు కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఈ యొక్క భద్రకాళి చెరువు కానీ ఇటు మన మధ్యప్రదేశ్ చెరువు ఇవన్నీ పరిసర ప్రాంతాలన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. దాని తర్వాత ఇటు ముఖ్యమంత్రి మంత్రులు ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఇటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం నష్టం నివారణ పైన కొంచెం కూడా చేసే అవకాశం ఉంది. ఎలాంటి ప్రకటన చూస్తారు ముఖ్యమంత్రి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే కొంత ఉత్కంఠంగా అయితే ఉంది. ఇంకొక పక్క ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. బాధితులు వారికి జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. మాకు ఏదైనా ఊరట కలుగుతుందా, వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఉత్కంఠంగా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సమీక్ష అయిన అనంతరం కొంత ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసు. ముఖ్యమంత్రి ఇక్కడ సమీక్ష అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కొంచెం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్, హన్మకొండలో ప్రస్తుతం పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి? అంటే ఇప్పుడు ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతున్నారు, మంత్రులని కానివచ్చు, ఎమ్మెల్యేలను కానివచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్తున్నారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రజలైతే కొంత ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి మా యొక్క బాధలు చూసి స్వయంగా తీసుకోవడానికి రావడం జరిగింది. గత ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి సందర్భాలు ముఖ్యమంత్రి ఇక్కడ ఎలాంటి కష్టాలు ఉన్నాయో తెలుసుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చిన నేపథ్యంలో కొంత మా సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలైతే గంపడే ఆశతో అయితే ఉన్నారు. ఒక పక్క ప్రజలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.